అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పొట్లకాయలో పాలు పోసి వండటం అంటే ఎంతమందికి ఇష్టమండి? మా ఇంట్లో అయితే చాలా చాలా బాగా ఇష్టమండి. కర్రీ వండితే మాత్రం కంప్లీట్ అయిపోతుంది మొత్తం కూడా. చాలామంది పొట్లకాయలో పాలు పోసి వండితే తినరు కదా! పొట్లకాయ పప్పు, పొట్లకాయ ఫ్రై అలా చేసుకొని తింటారు కదా! వాటిని పైన ఉన్న పొట్టుని మొత్తం చాకుతో మొత్తం తీసేయాలండి. కొంతమంది ఉప్పుతో కూడా తీస్తారు. అది మన ఇష్టం అన్నమాట. ఇలా సన్న సన్న ముక్కలనేది కోసేసుకోవాలి. అలా కోసుకున్న ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా పిసకాలండి. బాగా పిండేయాలి. బాగా పిండేసిన తర్వాత చేత్తో బాగా పిండాలండి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోతుంది. ఇలా పిండకుండా చేసినా బాగుంటుంది. కానీ పాలు పోసి వండాలంటే మాత్రం ఇలానే చేయాలండి. బాగా పిండేసి ఆ వాటర్ మొత్తం పిండేయాలి. వేరే గిన్నెలో అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కర్రీ వండితే చాలా చాలా బాగుంటుందండి. కాకపోతే ఒక గ్లాస్ పాలనేది పడుతుంది. పొట్లకాయ పప్పు, పొట్లకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు. హెల్త్ బాగోని వాళ్ళు ఇప్పుడు అసలే వాతావరణం బాగోట్లేదు కదండీ! ఫీవర్స్ వస్తున్నాయి కదా అందరికీ. ఇలా చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. కాకపోతే పొట్లకాయ కూరకల్లాను ఓపికగా ఉండాలండి. వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఉప్పు ఆల్రెడీ మనం వేసాం కదా! జస్ట్ లైట్‌గా వేసుకోవాలి. నాకు తెలియక ఎన్నోసార్లు నేను ఉప్పు ఎక్కువ వేసేసాను. ఒక్కోసారి మర్చిపోయి మనం ఫస్ట్ ఎంత వేసామో కూడా తెలియకుండానే మళ్ళీ వేసేదాన్ని. ఉప్పు ఎక్కువైపోయేది. అప్పుడు ఉప్పు ఎక్కువైపోయినప్పుడు కొద్దిగా పాలు ఎక్కువ పడేది. పాలు ఎక్కువ పోసినా సరే కొద్దిగా ఉప్పు ఉప్పుగానే ఉంటది. కానీ సిమ్‌లో పెట్టుకొని చాలా ఓపికగా వండాలండి. కర్రీ అయితే అదిరిపోతుంది. బాలింతలకి, పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి చాలా చాలా బాగుంటుంది. కొంతమంది పుట్లో పాలు పోసే వాళ్ళు మాత్రం తినరు కదా! వాళ్ళు ఒక్కొక్కరు ఎవరి నమ్మకం వాళ్ళదండి. మనం ఏం చేయలేం కదా! కానీ ఇలా కర్రీ వండుకొని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. మా ఇంట్లో పొట్లకాయ బాగా బాగా తింటామండి. గ్లాస్ పాలనేది పోసేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. బాగా దగ్గరికి రావాలి. ఓపికగా సిమ్‌లో ఉండి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మాత్రమే మనం కారం అనేది వేసుకోవాలి. చూసారా? ఆల్మోస్ట్ కూర అయితే కర్రీ అయిపోయింది. పాలు పోసుకోకుండా ఇలాంటి టైంలో కూడా మనం తినొచ్చు. ఇప్పుడు కూడా తినేసేయొచ్చు. కానీ పాలు పోసుకుంటే ఆ గ్రేవీ అనేది కొద్దిగా తీయగా, కొద్దిగా కారంగా తగులుతూ చాలా బాగుంటుందండి. చూసారా? నేను గ్లాస్ పాలు పోసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా దగ్గరగా అయిన వెంటనే ఒక 2, 3 నిమిషాలు చాలండి. ఎక్కువసేపు ఏం పట్టదు. కొద్దిగా దగ్గరగా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరు లైక్ చేయట్లేదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.